హాయ్ అండి. వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి మహి ఛానల్. యాక్చువల్లీ మనం బేసిక్‌గా ఫేస్ చేసేది వింటర్‌లో ఏంటంటే స్కిన్‌లో డ్రైనెస్ అనేది రావడం. మోర్ ఓవర్ లిప్స్‌కి. సో, లిప్స్ డ్రై అయిపోయినా కొంచెం మనకి ఆ వెట్‌నెస్ పోయినా సరే ఆర్ కలర్ షేడ్ అయినా నాకొక చిన్న చిట్కా తెలుసండి. అదేంటంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఉండే షుగర్ ఉంటుంది కదా! కొంచెం తీసుకోండి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. అండ్ దెన్ కొంచెం హనీ ఈ 2 బాగా కలపండి. కలిపిన తర్వాత మీకొక టెక్స్చర్‌లా వస్తుంది. అది మనకి బాడీకి యూజ్ చేసే స్క్రబ్‌లా ఉంటుంది. సో, ఆ స్క్రబ్‌ని కొంచెం మన ఫేస్‌కి మన లిప్స్‌కి మాత్రమే యూజ్ చేయండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి. బికాజ్ స్కిన్‌కి మెయిన్‌లీ అమ్మాయిల స్కిన్‌కి షుగర్ అండ్ హనీ అనేది చాలా స్కిన్‌లో కలిసిపోయేది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వదు. నా స్కిన్ అయితే చాలా సెన్సిటివ్ అండి. సో, నేనేంటంటే ఎప్పుడు ఎలా పడితే అలా బయట రెమెడీస్ యూజ్ చేయను. ఓన్లీ హోమ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవే ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద రెమెడీ, మసాజ్ చేయండి బాగా. చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ యూజ్ చేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదండీ! దాని బ్యాక్ సైడ్ మనకి టంగ్ క్లీనర్ అనేది ఇస్తూ ఉంటారు. మనకి తెలీదనుకోండి. బట్ అక్కడ టంగ్ క్లీనర్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలో. దానితోని స్లోగా మసాజ్ చేయండి. చేస్తూ ఉంటే లైక్ మనకి పైన ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది కొంచెం స్మూత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ గట్టిగా హార్ష్‌గా చేయొద్దు. సెన్సిటివ్ స్కిన్ అనేది వచ్చేస్తది బయటికి. సో, చాలా స్మూత్‌గా చేయండి. మినిమమ్ ఒక 1 మినిట్ చేయండి. 1 మినిట్ కన్నా ఎక్కువగా చేయొద్దు. చెప్పాను కదా! పైన ఉన్న సెన్సిటివ్ లేయర్ అనేది వచ్చేస్తుంది అని. సో, 1 మినిట్‌లోనే చేయండి. కొంచెం స్మూత్‌గా చేయండి. మీకు స్కిన్‌కి చేస్తున్నప్పుడే మనకి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ షుగర్ అండ్ హనీ లెవెల్స్ మన లిప్స్‌కి అనేది ఇంటర్నల్‌గా కంప్లీట్‌గా వెళ్ళి ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది మనకి. ఆ స్మూత్‌నెస్ అనేది తెలుస్తుంది. సో, ఆఫ్టర్ దెన్ మీరు కొంచెం వార్మ్ వాటర్‌తోని లిప్స్ అనేది క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లైక్ ఇట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్ ఇలా ఉంటుంది. సో, లేటర్ ఆన్ మనం మాయిశ్చర్ అప్లై చేయాల్సిన టైం ఇది. సెకండ్ థింగ్. సో, అందరి ఇంట్లోనే ఉండేది వాజ్‌లిన్ మెయిన్‌లీ ఇన్ వింటర్. ఈ వాజ్‌లిన్ ఎక్కడైనా దొరుకుతుందండి మనకి. ఈ వాజ్‌లిన్ అండ్ మన ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ గానీ, బయట తీసుకునే కోకోనట్ ఆయిల్ గానీ ఒక 2 డ్రాప్స్ ఏస్తే చాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునేది కాబట్టే నేను హ్యాండ్స్‌లో పెట్టి చూపిస్తున్నానండి. నా హ్యాండ్ మీద అదేదైతే ఉందో అది మాయిశ్చరైజర్ నేను మిక్స్ చేశాను. సో, అప్లై చేసి నైట్ పడుకోండి అండ్ మార్నింగ్ లెగ్గానే యూ విల్ సీ ద రిజల్ట్. ఇది ఇన్‌స్టంట్‌గా కూడా రిజల్ట్ ఇస్తుందండి మీకు. ఆల్రెడీ నాకైతే చూపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చేస్తే మీకు కూడా ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ మిగిలిన మాయిశ్చరైజర్ హ్యాండ్స్‌కి అప్లై చేసేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే జస్ట్ గివ్ మీ ఎ థమ్స్ అప్. బాయ్.